ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరుచుకున్నాం. కొద్ది సమయము దేవుని మాటలు వినటానికై ప్రార్థించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు మీ ఉచితమైన కృపలో నన్ను మమ్మలను కాచి కాపాడినందుకే స్తోత్రాలు ప్రభా. ఇదిగో 14వ తారీఖు నుంచి ప్రభా ప్రతిదినం జరుగుతున్న ఈ ప్రార్థన కూడికల్లో మీరు తోడుగా ఉన్నందుకై స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన ఉచితమైన కృపకై స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, మాకు కావలసిన వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడండి ప్రభా. మీ సహాయాన్ని కోరుకుంటున్నాను ప్రభా. నీ కృపలో నన్ను బలపరచండి ప్రభా. నీ మాటలు ప్రభా ఇదిగో ధ్యానిస్తూ ఉండగా ప్రభా మేమందరం కలిసి నాతో మాతో అందరితో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకొని మన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి, దేవాతి దేవుడైన దేవునికి వందనములు. పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు వ్రాసిన గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపములు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. ఇక్కడ చూసినట్లయితే దానియేలు ఉపవాసముండి ప్రార్థిస్తున్నాడు. దానియేలు మన ముందున్న పితరులు ఎంతోమంది, మోషే కానీ, దానియేలు కానీ, ఇంకా యెహోషాపాతు, ఇంకా అనేక మంది ప్రవక్తలు ఉపవాసం ఉండి, ఎజ్రా, నెహెమియా ఇలాంటి పెద్ద గొప్ప దైవజనులు ప్రవక్తలు ఉపవాసం ఉండి ఎన్నో సమస్యల కోసం ప్రార్థించారు. ఈ రాత్రికాల సమయంలో దానియేలు గురించి మనం ధ్యానించుకుందాం. దానియేలును చూసినట్టయితే దానియేలు దేనికోసం ఉపవాసం ఉన్నాడో ఇక్కడ 2వ వచనం 2వ లైన్ నుంచి చదువుకుందాం. యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథము వలన గ్రహించితిని. ఇక్కడ చూసినట్లయితే 2వ వచనంలో యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథము వలన గ్రహించితిని. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు దేవుని మీద తిరగబడి దేవునికి విరోధంగా ప్రవర్తించినప్పుడల్లా దేవుడు ఏం చేసేవాడంటే వారిని శత్రువులకు అప్పగించుతూ ఉండేవాడు. శత్రువులు వారి జీవితాల్లో యుద్ధాలు, వారి మధ్య కలహాలు, యుద్ధాలు, అదేవిధంగా వారిని శత్రువులైన రాజులకు, ఇతర రాజులకు అప్పగిస్తూ ఉండేవాడు. అయితే ఎక్కడ ఏం జరిగిందంటే ఇశ్రాయేలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు బబులోనుకు చెరగొని పోబడ్డారు. బబులోను రాజు వారిని పరిపాలన చేస్తున్నాడు. అయితే ఆ బబులోనులో ఉంటూ కూడా దానియేలు, షడ్రకు, మెషకు అనే వారు దేవుని యందు భయభక్తులు కలిగి వారి భక్తిని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టలేదంట. ఎంతగానో దేవుని యందు భయభక్తులకి, ఇది మన దేశం కాదు, పరాయి దేశం అనే కూడా లేకుండా దేవుని యందు భయభక్తులు కలిగి వారికి ఉన్న ఆ యొక్క విశ్వాసాన్ని వదులుకోకుండా ఎన్నో శోధనలు, తమది కాని దేశంలో పరాయి దేశంలో ఉన్నప్పటికీ ఎన్నో శోధనలు వారు అనుభవించినప్పటికీ దేవుని నుండి వారు దూరం అయిపోవాలి. ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి రాజాజ్ఞలు కూడా ఎన్నో శాసనాలు పుట్టించి ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ వాటిని ప్రక్కన పెట్టారు, కానీ దేవుని మాత్రం వారు ప్రక్కన పెట్టలేదు. దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటకు విధేయులై వారి భక్తిని కాపాడుకుంటూ వచ్చారు. వారు ఉంటున్న దేశం ఇతర పరాయి దేశం అయినప్పటికీ దానియేలు ప్రతిదినము దేవుని గ్రంథాన్ని చదువుతూ ఉండేవాడు. ఇక్కడ తెలియజేసినట్టు యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవు ఇచ్చినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథము వలన గ్రహించాడంట. దేవుడు ముందుగానే ప్రవచించాడు యిర్మీయా ద్వారా. ఏమని? 70 సంవత్సరాలు మీరు చెరలో ఉంటారు, 70 సంవత్సరాల తర్వాత దేవుడు వారిని చెరలో నుంచి విడిపించి వారి స్వదేశానికి తీసుకొని వెళతాడని దేవుడు వారికి ముందుగానే ప్రవచనం ద్వారా యిర్మీయా ద్వారా ప్రవచించాడు. దానియేలు ఏం చేశాడంటే ఈ గ్రంథాన్ని చదివినప్పుడు, ఎప్పుడైతే గ్రంథంలో ఈ మాట చదివాడో వెంటనే ఉపవాసం ఉండి
దేవుని యందు భయభక్తులు కలిగి ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసంతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, ఇదిగో ఇర్మీయా ద్వారా నీవు ప్రవచనం ఇచ్చావు. ఇర్మీయా ద్వారా ఇదిగో 70 సంవత్సరములు పూర్తవుతున్నవి. ఈ 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మమ్మల్ని విడిపిస్తానని నీవు మాట ఇచ్చావు ప్రభువా. ఇదిగో ఈ మాటను జ్ఞాపకం చేసుకోయ్యా. నీవు ఇచ్చిన ఈ మాటను ప్రభువా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ ఇర్మీయా ద్వారా ఇచ్చిన ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకొని చెరలో ఉన్న మమ్ములను ఈ చెర నుంచి విడిపించు. ఈ చెరలో నుంచి మమ్మలను స్వదేశానికి తీసుకువెళ్ళు ప్రభు అని దానియేలు ఆ విషయం నిమిత్తము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాడంట. ఆ విషయం నిమిత్తమే తను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనలు విజ్ఞాపనలు కూడా దేవునికి చేస్తున్నాడంట. దేవుని ఎదుట మనసును నిబ్బరంగా ఉంచుకున్నాడంట. ఇదిగో ఈ విషయం దేవుడు ఎప్పుడైతే గ్రంథం వల్ల ఈ విషయాన్ని తెలుసుకున్నాడో, మన చెరలో ఉన్న ఈ యొక్క 70 సంవత్సరాలు పూర్తయిపోయినాయి, దేవుడు మనకు విడుదల ఇస్తాడని ఎప్పుడైతే గ్రంథంలో చదివాడో ఆ వాక్యాన్ని చదివిన దానియేలు మనసును నిబ్బరం చేసుకొని దేవుని ఎదుట ఉపవాసం ఉండి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడంట. అయితే ఇక్కడ ఈ విషయాన్ని బట్టి మనం చూసినట్లయితే దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు చేస్తాడు. అది December 31 కావచ్చు, ఎన్నో వాక్యాల ద్వారా, ఎన్నో ప్రతిదినము మనం చదివే వాక్యం ద్వారా కావచ్చు, దేవుని సేవకుల ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా సరే దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు. ఇక్కడ దానియేలు వాగ్దానాన్ని పట్టుకొని ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసం ఉండి. ఈ 40 దినాలు కూడా మనం దేవుని సన్నిధికి వస్తూ ఉపవాసంతో ప్రార్థనలు చేస్తున్నప్పుడు మనకిచ్చిన వాగ్దానాలు, మనకు దేవుడు ఏదైతే వాగ్దానాలు ఇచ్చాడో మన జీవితంలో దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కొన్ని వాగ్దానాలు, దేవుడు ఎన్నో వాగ్దానాలు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు ఎన్నో వాగ్దానాలు, వేల వాగ్దానాలు, నాకైతే తెలియదు కానీ లెక్క కొన్ని వాగ్దానాలు దేవుడు మన కొరకు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించాడు. ఆ వాగ్దానాలు చేతితో పట్టుకొని ప్రభువా ఇదిగో ఈ వాగ్దానం నాకు ఇచ్చావయ్యా, ఈ వాగ్దానాన్ని నెరవేర్చు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు, నా కుటుంబ జీవితంలో నెరవేర్చు, నా పిల్లల జీవితంలో నెరవేర్చు, ఇదిగో నా ఆర్థిక పరిస్థితుల్లో, నా సమస్యల్లో ఇదిగో దేవా నీవు వాగ్దానం ఇచ్చావయ్యా, ఇదిగో నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరు ఇచ్చిన వాగ్దానం చేసిన వాడవు, నమ్మదగిన వాడవయ్యా, మాట తప్పని వాడవు. ఒకసారి జ్ఞాపకం చేసుకోలేమని మనం దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న మనము ప్రతిదినము కూడా వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలంట. దేవుడిచ్చిన వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు దానియేలు వలె ఉపవాసం ఉండి దానియేలు వలె ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో వాగ్దానాలు ఎత్తి ప్రార్థిస్తామో దేవుడు మన ప్రార్థనలు ఆలకించు దేవుడై ఉన్నాడు. మన దేవుని పేరు ఏంటంటే ప్రార్థనలు ఆలకించేవాడు. ప్రార్థనలు ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, సజీవుడైన దేవుడు. అందుకనే ఎంతోమంది భక్తులు దేవుని ఎదుట మోకాళ్ళుని ప్రభువా మాకు సహాయం చేయమని ఉపవాసంతో ఎజ్రా లాంటి వారు, నెహెమ్యా లాంటి వారు, దానియేలు లాంటి వారు ఎంతోమంది భక్తులు మనం చూసినట్లయితే ఎంతో దేవుని సన్నిధులు తగ్గించుకొని గోనె పట్టలు కట్టుకుని, ఆ రోజుల్లో అయితే గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకుని ఎంతో అది తగ్గింపుకు గుర్తు అనమాట. దేవుని సన్నిధిలో తగ్గించుకునే విధానానికి అవి గుర్తు. ఇప్పుడు వస్తున్న మనం కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవా ఇదిగో ఈ వాగ్దానం నా జీవితంలో ఇచ్చావయ్యా, మా కుటుంబ జీవితంలో ఇచ్చావయ్యా, ఇదిగో ఈ సమస్యలతో నేను బాధపడుచున్నాను ప్రభా, ఈ పరిస్థితిలో నేను నీ సన్నిధికి వచ్చానయ్యా, మీ సహాయాన్ని కోరుకుంటున్నాను ప్రభా, మీరు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అని మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని వాగ్దానాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో దేవుడు మన ప్రార్థనలు ఆలకించి దేవుడై ఉన్నాడు. దేవుడు మనకు సహాయం చేయు దేవుడై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడు కూడా అలక్ష్యము చేయడు. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తారో దేవుడు వారికి సమీపంగా ఉంటాడంట. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉంటాడని చెప్తున్నాడు. మనం మొరపెట్టడం వేరు, నిజముగా మొరపెట్టడం వేరు. నిజముగా అంటే ఇంకేం లేదు ప్రభా నీవు తప్ప నాకెవరు లేరు అని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఇక హృదయంలో దేవుని సన్నిధిలో కుమ్మరించి దేవుణ్ణి అడిగితే దేవుడు ఎప్పుడైతే మన హృదయాన్ని చూసే దేవుడు, హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు మన హృదయాన్ని చూసి మన ప్రార్థన అలక్ష్యము చేయడు, మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించినట్లయితే కొన్నిసార్లు మన ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించడు. మోషే లాంటి ప్రవక్త ప్రార్థన చేసినప్పుడే ప్రభువా నేను కానాను దేశంలో చేరాలి ప్రభు అన్నప్పుడు దేవుడు అంట ఆ ప్రార్థన ఆలకించలేదంట. ఆ మనవి దేవుని సన్నిధి దేవుడు ఆలకించాడు కానీ ఆ ప్రార్థనకి మోషేకు జవాబు ఇవ్వలేదంట. ఎందుకంటే దేవుడు ఏదైనా సరే
కొన్ని ప్రార్థనలకు మనం ప్రార్థన లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుందంటే మన ప్రార్థనలు ఆలకించలేదని కాదు. కొన్ని ప్రార్థనలు ఆలస్యం అవుతాయి, కొన్ని ప్రార్థనలు వెంటనే జవాబు వస్తాయి, కొన్ని ప్రార్థనలు సంవత్సరాలు చేసినా కానీ ప్రార్థనకు జవాబు రాదు. అయితే ఎప్పటికైనా సరే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. ఎప్పటికైనా సరే ఆ ప్రార్థన దేవుడు అలక్ష్యం చేయడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. అది ఎన్ని సంవత్సరాలకైనా తగిన కాలంలో దేవుడు ప్రార్థన ఆలకించి మనకి ఎప్పుడు ఏ అవసరమో మనకు ఆ ప్రార్థన చేసిన తర్వాత మన అవసరతను బట్టి ఆ బిడ్డకి ఎప్పుడైతే ఇది వేయాలో, ఎప్పుడైతే ఇది అవసరమో అని దేవుడు ఎరిగి ఆ సమయానికి అనుగ్రహిస్తాడంట. అయితే మనం దేవుడు ప్రార్థన ఆలకించట్లేదేమో, నా ప్రార్థన ప్రతిఫలం ఇవ్వట్లేదేమో అని అనుకొని ప్రార్థన చేయటం మానేయకూడదు. ఈరోజు రాలేదనుకో రేపు చేయాలి, రేపు రాలేదనుకో ఎల్లుండు. ఇలా ఎప్పుడు ప్రార్థన ఆలకించి దేవుని యొద్ద నుంచి ప్రతిఫలం వచ్చేదాకా మనం పట్టువిడక దేవుని సన్నిధిలో దానియేలు వలె వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని, ప్రభా నువ్వు ఈ వాగ్దానం నా జీవితంలో ఇచ్చావు, ఈ యొక్క మాట నీ వాక్యంలో నా ద్వారా మాట్లాడావు, నీ వాక్యము స్థిరమైనది, నీ వాక్యం నమ్మదగినది, నీ మాట ఎంతగానో నమ్మదగినది, అది సత్యమైనది, నీ వాక్యం నా జీవితంలో నెరవేర్చయ్యా, నీవు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చయ్యా, నువ్వు మాట తప్పని వాడవు, నమ్మదగిన దేవుడవు అయ్యా, వాగ్దానం చేసిన వాడవు, నమ్మదగిన వాడవు అని దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థించినట్టయితే దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆలకించి మనకి ఏ వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చు దేవుడై ఉన్నాడు. కొరింథీ పత్రిక 2వ కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుని వాగ్దానాలంట ఎన్నున్నా సరే, ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయంట. ఇవన్నీ వాగ్దానాలు అవునన్నట్టుగా ఉన్నాయి కానీ ఇవి జరగవు అన్నట్టుగా లేవు. దేవుడు ఖచ్చితంగా చెబుతున్నాడు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తునందు, ఇంక వేరే విధంగా కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు అవునట్టుగానే ఉన్నాయంట. మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. ఆ యొక్క వాగ్దానాలను దేవుడు మన జీవితంలో నెరవేర్చినప్పుడు మనం దేవుని మహింపరుస్తాం కదా. దేవా నా జీవితంలో ఈ వాగ్దానం చేసేవయ్యా, నా జీవితంలో ఈ గొప్ప కార్యాలు చేసేవయ్యా, నా బిడ్డల జీవితంలో, నా యొక్క కుటుంబ జీవితంలో, ఆర్థిక పరిస్థితి విషయంలో, కుటుంబ సమస్యల విషయంలో, ఎన్నో విషయాల్లో ఇరుకు ఇబ్బందులు ఉంటున్నప్పుడు ఇదిగో నీ వాగ్దానం ఎత్తి నేను ప్రార్థించినప్పుడు దేవా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చావు ప్రభు అని మనం దేవుని మహింపరుస్తాం కదా. ఆ యొక్క దేవుని మహిమ కోసం దేవుడు అవన్నీ మన జీవితంలో జరిగిస్తాడంట. మనం వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇచ్చినప్పుడు మనం మౌనంగా ఉండకూడదు, దేవుని మహింపరచాలి. దేవా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చావు, నీకు వందనాలు. దేవా ఈ యొక్క వాక్యం నా జీవితంలో నెరవేర్చావు, నా కుటుంబ జీవితంలో, నా పిల్లల జీవితంలో నేను ఏ విషయం అయితే ప్రార్థించానో ఆ ప్రార్థన ఆలకించి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చావయ్యా, నీ నామమునకే మహిమ కలగాలయ్యా అని దేవుని మనం మహింపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని స్తుతించాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో దేవుడు ఇంకా మన పట్ల మన ప్రతి ప్రార్థన ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి దేవుడై ఉన్నాడు. ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు అంటాడు. ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు. మన కొరకు ఎన్నో శ్రేష్టమైన వాక్యాలు దేవుడు మన కొరకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే తన బిడ్డలైన వారితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎంతగానో తన ప్రజలను ప్రేమించి ఐగుప్తు దేశంలో నుంచి ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపిస్తే దేవుని మాటకు లోబడక ఎన్నోసార్లు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని విసికించారంట. ఎన్నోసార్లు దేవునికి విరోధంగా మాట్లాడారంట, సనిగారంట. మోషేకు విరోధంగా, దేవునికి విరోధంగా కోపం పుట్టించి ఎన్నోసార్లు ఆ యొక్క పరిస్థితుల ద్వారా దేవుని మోషేకు కూడా విరోధంగా మాట్లాడారంట. అయినా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. మన దేవుడు కరుణా సంపన్నుడు, కరుణ వాత్సల్యము గల దేవుడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆ యొక్క క్షణంలో కోపం వచ్చినా మళ్ళీ కోపం అంటే నిమిషం మాత్రమే ఉంటుందంట. ఆయన దయ, ఆయన కృప ఆయుష్కాలం అంతా ఉంటుందంట. ఆయన కోపం కనుక మన ఆయుష్కాలం అంతా ఉంటే మనం బ్రతకగలమా? ఆయన కోపం ఒక క్షణం ఉంటేనే మనం బ్రతకలేము.
అలాంటిది మనం జీవితకాలం అంతా ఆయన కోపం మన మీద ఉంటే మనం అసలు బ్రతకలేమన్నమాట. ఆయన కరుణా సంపన్నుడు, అత్యంత కృపగలవాడు. ఆ కృపగల దేవుడు ఈ యొక్క ప్రజలను ప్రేమించి ఏం మాట్లాడుతున్నాడంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. సమాధానకరమైన ఉద్దేశాలు దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. దేవుడు మనకు మంచే ఆలోచిస్తాడు కానీ మన పట్ల మేలే ఆలోచిస్తాడు కానీ కీడును మాత్రం ఆలోచించడు, హానికరమైనవి ఆలోచించడు. దేవుని రక్తంలో కడగబడి ఏ బిడ్డ అయితే దేవుని నమ్ముకొని బ్రతుకుతూ, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ పట్ల దేవుడు సమాధానకరమైనవి, క్షేమకరమైనవే ఇస్తాడు కానీ హానికరమైనవి ఇవ్వడు. ఒకవేళ వచ్చిన వాటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు. ఒకవేళ వచ్చిన వాటిలో నుంచి ఎలా బయటపడాలో కూడా దేవుడు అటు జ్ఞానాన్ని, ఆత్మ వివేకాన్ని ఇస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి బ్రతుకుతామో, ఎప్పుడైతే దేవా నీవు తప్ప నాకు ఎవరూ లేరయ్యా, ఈ యొక్క వాగ్దానం నా జీవితంలో నెరవేర్చయ్యా, నీవే నాకు దేవుడవు ప్రభువా, నా కుటుంబం ఈ పరిస్థితిలో ఉందయ్యా, నా బిడ్డలు ఈ పరిస్థితిలో ఉన్నారయ్యా, నా యొక్క ఆర్థిక పరిస్థితులు ఈ పరిస్థితిలో ఉన్నాయి ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మనం వాక్యం చదివేటప్పుడు ఎన్నో దేవుడు ఈ మాట నా కోసమేమో అనిపించింది. ఒక్కొక్కసారి ఎవరికి వారికి అలా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి, ప్రభువా నాకు సహాయం చేయండి, మీరు మాట ఇచ్చారు ప్రభువా, మీరు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నాకు సహాయం చేయండి ప్రభు అని. కొన్నిసార్లు మనం అపనమ్మకంతో ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేస్తాం కానీ ఇది జరుగుతుందో లేదో, అవిశ్వాసం, అపనమ్మకం, కొంత సందేహం, అలాంటి సందేహంతో ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థన ప్రతిఫలం మనం పొందుకోలేము. దేవుడు ఇయ్యగలడు, ఆయన సామర్థ్యుడే. కానీ మన అవిశ్వాసం వల్ల మనం ఆ యొక్క వాగ్దానాలను, దేవుడిచ్చిన వాటిని మనం పొందుకోలేము. అయితే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. దేవుడు తన శిష్యులైన వారితో ఇలా చెప్పుచున్నాడు. ఆయన సజీవుడిగా భూమి మీద తిరుగుతున్న దినముల్లో అనేక విషయాలు శిష్యుల ద్వారా, అనేక విషయాలు ఉపమానాల ద్వారా, అనేక విషయాలు, ఎన్నో పరలోక రాజ్య మర్మాలు అనేకమైనవి శిష్యులకి, తన వెంట వస్తున్న జన సమూహానికి, తను వెంబడించున్న వారికి దేవుడు వారి ప్రకటించాడనమాట. ఇక్కడ 11వ అధ్యాయం 24వ వచనంలో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఈ వాక్యం చూసినట్లయితే మనం ప్రార్థన చేస్తున్నాం, వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నాకు ఈ సహాయం చేయమని ప్రార్థన, ఎన్నో అవసరతలు, మనం లేచిన కాడ నుంచి ఎన్నో అవసరతల కోసం దేవుని యొద్ద మొరపెడతాం. ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను, నాకు సహాయం చేయి. ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, లేదా ఇక ప్రయాణం వెళుతున్నాను, నా ప్రయాణంలో తోడుగా ఉండండి. ప్రభువా ఈ పనిలో వెళుతున్నాను, ఈ పనులంతట్లో నాకు తోడుగా ఉండండి. ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తాం. ప్రార్థించినప్పుడు అంట మనం ఏదైతే అడుగుతామో అది మనకు దేవుడు ఇచ్చాడని నమ్మాలంట. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడే అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మనం ముందుగా దేవుని యొద్ద నుంచి వాటిని పొంది ఉన్నామని నమ్మాలి, అంతే. ఇక దేవుడు నాకు ఇచ్చేశాడు, నేను అడిగిన నా ప్రార్థన ఆలకించాడు, నా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు, ఇది నేను దేవుని యొద్ద నుంచి పొందుకున్నానని మనం నమ్మాలంట. నమ్మినప్పుడు అంట అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయంగా చెప్పు. ఈ మాట ఎవరు చెప్పారు? సాక్షాత్తు యేసయ్య చెప్పారు. శిష్యులు మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భంలో యేసయ్య ఈ మాట చెప్పారు. ఈ మాట తన శిష్యులైన వారితో చెప్పాడు, మీరు ఏది అడుగుతారో అది సందేహపడకుండా, ఏది అడుగుతారో మేము అది పొందుకొని ఉన్నామని విశ్వాసంతో అడుగుడి, నమ్మండి, అంతే. ఇది దేవుడు నాకు ఇచ్చాడు అని నమ్మండి. అప్పుడు అది మీరు నమ్మినప్పుడు అది మీ జీవితంలో మీరు ఏదైతే అడిగారో అది పొందుకుంటారని యేసయ్య మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో కూడా, అందుకు యేసు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఒక ఆయన తన కుమారుడికి దెయ్యం పట్టిందని తన శిష్యుల వద్దకు తీసుకొచ్చాడు. ముందు శిష్యుల వద్దకు తీసుకొస్తే యేసు ప్రభు అప్పుడు అక్కడ సందర్భంలో శిష్యులతో ఉన్నట్టు లేదు, అక్కడ శిష్యులు ఉన్నారు. అయితే ఆ కుమారుడు మోగదెయ్యం పట్టి విలవిల్లాడుతూ అక్కడ ఎంతో ఇబ్బంది పడుతుంటే తన తండ్రి బిడ్డను తీసుకొని శిష్యుల వద్దకు తీసుకొచ్చాడు. శిష్యుల వద్దకు తీసుకొస్తే శిష్యులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన
వారి ప్రార్థన వల్ల ఆ బిడ్డ జీవితంలో కార్యం జరగల. అక్కడ ఆ యొక్క దయ్యం పట్టిన ఆ బిడ్డకు దయ్యం వదిలిపోవాల. అయితే ఆ యొక్క తండ్రి ఏం చేశాడంటే యేసయ్య వచ్చారు. అంతలోకి వారి దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో చెప్తున్నాడు, ప్రభువా ఇదిగో 22వ వచనంలో ఉంటుంది, ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయము. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. అయితే యేసు ప్రభు వచ్చినప్పుడు తండ్రి యేసయ్య దగ్గరకు తీసుకుని వచ్చి, వారి వల్ల కాలేదయ్యా, ఇదిగో నీ వల్ల ఏమైనా అయితే నా బిడ్డకు సహాయం చేయమని దేవుని వేడుకున్నాడంట. దేవుడు వేడుకుంటే దేవుడు ఎన్నోసార్లు ప్రతి వారిని నువ్వు నమ్ముచున్నావా ఏదైనా కార్యం చేసే ముందు ప్రతి వారిని నువ్వు నమ్ముచున్నావా అని మొదటగా అడిగేవాడు. ఎందుకంటే నమ్మకం కనుక లేదనుకో ఆ కార్యం జీవితంలో జరగదనమాట. అందుకే ఆయన సహాయం కోసం ఆయన యొద్దకు వచ్చిన ప్రతి వారిని కూడా దేవుడు అడిగేవాడు ముందుగా, నేను ఈ కార్యం చేయగలను నువ్వు నమ్ముచున్నావా, నేను ఈ కార్యం నీ జీవితంలో చేయగలను నమ్ముచున్నావంటే వారి నమ్మకాన్ని బట్టి వారి విశ్వాసాన్ని బట్టి వారి జీవితాల్లో కార్యాలు చేసేవాడు అనమాట. ఇక్కడ తన తండ్రి కూడా తన బిడ్డ విషయమే ప్రార్థించినప్పుడు, తన బిడ్డ విషయమే దేవుని వేడుకున్నప్పుడు యేసయ్య అంటారన్నమాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, నువ్వు నమ్ముచున్నావా అని అడిగితే ఆ తండ్రి అంటాడు, ప్రభువా నేను నమ్ముచున్నానయ్యా, నాకు అపనమ్మకము కలగకుండా సహాయం చేయమంటాడు. మనం కూడా దేవుని దగ్గర మొరపెట్టాలి, ప్రభువా నేను నమ్ముచున్నాను. ఒకవేళ నా విశ్వాసము, నమ్మకానికి మరొక పేరు విశ్వాసము, నమ్మటం అంటే విశ్వాసం ఉంచడం అన్నమాట. మనం కూడా దేవుని దగ్గర మొరపెట్టాలి, ప్రభువా తగినంత విశ్వాసం నా యొద్ద లేదేమో, ఒకవేళ విశ్వాసంలో బలహీనురాలను అయిపోయానేమో, అందుకే నాకు ఈ కార్యం జరగట్లేదేమో, ప్రభా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నాకు అపనమ్మకము కలగకుండా సహాయం చేయమని ఈ తండ్రి ఏ విధంగా అడిగాడో దేవుణ్ణి, మనం కూడా ఉపవాస ప్రార్థనలకు వస్తున్న మన జీవితంలో కార్యాలు జరగట్లేదు, మన జీవితంలో దేవుని వాక్యాలు నెరవేరట్లేదు అనుకోవటం కాదు, ఇది ఒకవేళ నా విశ్వాసం వల్లే జరగట్లేదేమో, నాకు విశ్వాసం లోపమైందేమో, నా విశ్వాసంలో నేను బలహీనురాలను అయిపోయానేమో, అందుకే ఈ కార్యం జరగట్లేదేమో అనుకొని మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలంట. మనం విశ్వాసంలో ఇక్కడ అంటాడు, నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయి ప్రభా. మనం కూడా దేవుని వేడుకోవాలి, ప్రభా నాకు సహాయం చేయి, నాలో అపనమ్మకం ఉండకూడదు ప్రభా, నేను ఏదైతే ప్రార్థిస్తున్నానో, ఏదైతే దేవుని యొద్ద వేడుకుంటానో అది నేను నాకు దొరికిందని నేను నమ్మే విశ్వాసం నాకు కలుగచేయి ప్రభా అని మనం దేవుణ్ణి మొరపెట్టుకోవాలంట. 2 కొరింథీ 13:5 అంటాడు, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ యొక్క విషయాన్ని ఆ యొక్క సంఘానికి చెబుతున్నాడు అనమాట. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఇక్కడ చూడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. విశ్వాసం మనలో ఉందా లేదా అని మనకే తెలిసింది కానీ పక్కన వాళ్ళకి తెలియదు కదా ఎంత విశ్వాసం ఉందో. మనం ఏ విశ్వాసంతో అడుగుతున్నామో హృదయాలను ఎరిగిన ఆ దేవునికి మనకు తప్ప ఎవరికి తెలియదు. మన హృదయాలను ఎరిగిన ఆ దేవునికి తెలుసు మొదటగా మన దగ్గర తగినంత విశ్వాసం ఉందా లేదా, మనం అడిగే కార్యాన్ని ఆయన చేయటానికి మనలో విశ్వాసం ఉందా లేదని ఆయన చూస్తాడు. మొదటగా ఆయన చూస్తాడు, తర్వాత మనం కూడా మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి. నేను అవిశ్వాసంతో అడుగుతున్నానా, నాలో విశ్వాసం ఎంతవరకు ఉంది, విశ్వాసంలో బలహీనురాలను అయిపోయానా, లేదా అపనమ్మకంతో అడుగుతున్నానా, దేవుని యొద్ద నుంచి నేను పొందుకోవాలంటే నాకు విశ్వాసం కావాలి. ప్రభా నాకు విశ్వాసంలో బలహీనరాలను అయిపోయానయ్యా, నాకు ఆ విశ్వాసంతో నాకు నమ్మకం తక్కువగా ఉంటుంది ప్రభా, నేను ఎక్కువగా నమ్మలేకపోతున్నాను, పూర్తిగా నమ్మలేకపోతున్నాను ప్రభా. ఆ యొక్క తండ్రి కనుక దేవుణ్ణి వేడుకున్నట్లు మనం కూడా, దేవా నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయి, నాకు ఆ విశ్వాసం కలగకుండా సహాయం చేయి, నేను పూర్తిగా మీ పైన ఆనుకొని మీ అందు నమ్మకం ఉంచి విశ్వాసంతో నేదడిగినా పొందుకున్నానని నమ్మి ప్రార్థించడం నాకు అట్టి ప్రార్థనాత్మను దయచే ప్రభా, అట్టి ప్రార్థన జీవితాన్ని నాకు దయచే ప్రభా, విశ్వాసంతో ప్రార్థించే ప్రార్థన జీవితాన్ని నాకు దయచే ప్రభు అని మనం దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. హెబ్రీ పత్రికలు అంటాడు కదా 6:16 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తమ్ము వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి కదా. ఇక్కడ విశ్వాసాన్ని గురించి ఎంతో చక్కని మాట పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు. మీరు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట
అసాధ్యం. విశ్వాసం లేకపోతే అసలు దేవునికి ఇష్టడై ఉండమంట. మనలో దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనకు విశ్వాసం కలిగి ఉండాలి. ఈ బిడ్డ నమ్ముతుంది, నేను దేవుడిని నమ్ముతుంది, నేను ఏదైనా చేయగలను, ఈ బిడ్డ విశ్వాసంతో నమ్ముతుందని దేవుడు మనకు ఎప్పుడైతే విశ్వాసం కలిగి ప్రార్థిస్తామో మనలో ఉన్న విశ్వాసాన్ని చూసి దేవుడు మన పట్ల కార్యాన్ని జరిగిస్తాడు. మన పట్ల యొక్క గొప్ప కార్యాలు దేవుని నామం మహిమ నిమిత్తమై ఈ బిడ్డ నన్ను నమ్ముతుందని కొన్నిసార్లు ఆలస్యమైనా కానీ కొన్నిసార్లు వెంటనే వచ్చినా ఎప్పటికైనా మన జీవితంలో ఎప్పుడు మనకు అవసరమో, మనం అడిగిన విషయం మనకు ఎప్పుడు అవసరమో, మనం ఇప్పుడే అవసరం, నాకు ఇప్పుడే కావాలా ప్రభు అనుకుంటాం. కానీ మనకన్నా ఎక్కువగా దేవునికి తెలుసు మన జీవితంలో మనం అడిగిన విషయాలు ఎప్పుడు ఇస్తే ఈ బిడ్డకు క్షేమము, ఎప్పుడు ఇస్తే ఈ బిడ్డకి ప్రయోజనము అని దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు ఆలస్యం చేసినా మన జీవితానికి ఎప్పుడు అవసరమో అప్పుడు అవి ఇస్తాడు. మన జీవితంలో ఎప్పుడు ఈ యొక్క బిడ్డకు క్షేమం కలిగిద్దో అప్పుడు ఇస్తాడు. కానీ మనం అడిగిన వెంటనే, ప్రార్థన అడిగిన వెంటనే మనకు దేవుడు జవాబు ఇవ్వలేదు, మన ప్రార్థన ఆలకించలేదు, ఇక ప్రార్థన మానేయటం అని నిరాశ పడకూడదు. ఏ విషయంలో కూడా మనం నిరాశ పడకూడదు. ఈ రోజు రాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎప్పటికైనా మనం ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఈ 40 దినాలే జరగలేదు, ఈ 40 దినాలు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ఒక విషయం కోసం, లేదా బిడ్డల కోసం, మూయబడిన గర్భాల కోసం నేను ఎన్నో సంవత్సరాల నుంచి లేదా ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క 40 దినాలు ప్రార్థన చేస్తున్నా ఇక దేవుడు నా ప్రార్థన ఆలకించలేదేమో అనుకోకూడదు. ఈ యొక్క 40 దినాలే కాదు, మన వ్యక్తిగత ప్రార్థనలో కూడా మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినా కానీ మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. మన దేవుని పేరే అది. ఆయన మాట్లాడని దేవుడు కాదు, మాట్లాడే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికంగా ఇస్తాడు. ఎప్పుడైతే మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తామో, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడిగా ఉండలేమంట. అసలు మనం అడిగే ప్రతిదీ విశ్వాసంతో అడగాలి. ఒకవేళ విశ్వాసం లోపం వల్ల దేవుడు మన జీవితంలో కొన్ని ఆలస్యం అవ్వచ్చు. దేవుడు చేయగల సమర్థుడే, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అసలు ఆయన అసమర్థుడు కాదు, ఏదైనా చేయగలడు. అది చిన్నదైనా పెద్దదైనా, డాక్టర్లు ఇది వల్ల కాదు అని చెప్పినా అది ఏది జరగదని మనం అనుకున్న మన తోటివారు మనుషులు ఈయన పని అయిపోయింది, ఈ జీవితం అయిపోయిందని అనుకున్నా సరే, ఆ యొక్క అయిపోయిన జీవితం నుంచి, ఎండిపోయిన జీవితాల నుంచి చిగురును పుట్టించగల దేవుడు మన దేవుడు. మన జీవితాలను చిగురింపజేసేవాడు ఆయన మాత్రమే చేయగలడు గొప్ప కార్యాలు. అలాంటి దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ఏది అడిగినా సరే విశ్వాసంతో అడగాలి. దానియేలు వలె వాగ్దానాలు ఎత్తిపట్టి, మొదటిగా దానియేలు వలె దేవుడు మన జీవితంలో ఏ వాగ్దానాలు ఇచ్చాడు, ఏ వాక్యము మన జీవితంలో వాక్యం ద్వారా మాట్లాడాడు, ఆ యొక్క వాక్యాన్ని ఎత్తుపట్టుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించేటప్పుడు పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రభువా, నా జీవితంలో మీరు ఈ వాగ్దానం ఇచ్చారయ్యా, నా జీవితంలో ఈ మాట ఇచ్చారు ప్రభా, ఇదిగో నాయన ఈ కార్యాన్ని, ఈ మాటను నా జీవితంలో స్థిరపరచండి, నెరవేర్చండి ప్రభా. మీరు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు ప్రభా, మాట తప్పని వాడవయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీ సహాయాన్ని కోరుకుంటున్నాను ప్రభా, మనుషులు ఎవ్వరూ సహాయం చేయలేరు ప్రభా అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనకిచ్చిన వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థిస్తామో, దానియేలు ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించి మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా మనం అడిగిన వాటినంట విశ్వాసం నమ్మాలంట. దేవుని దగ్గర ఏదైతే అడుగుతామో అది దేవుడు మనకి ఇచ్చాడని నమ్మాలంట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యమని వాక్యం ఏ విధంగా సెలవిస్తుందో, అవి ఎన్ని రోజుల నుంచి అడిగినా, ఎన్ని సంవత్సరాల నుంచి అడిగినా మన విశ్వాసం లేకపోతే ఆ యొక్క కార్యం మనం పొందుకోలేము. దానికి దేవుడు ఈడేమో, నా ప్రార్థన ఆలకించడేమో, దేవుని నాకు ఈ కార్యం చేయట్లేదని దేవుని మీద మనం నేరారోపణ చేయటం కాదు. మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. కొరింథీ పత్రికలో చెప్పినట్టు మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకోనండి, మిమ్మల్ని మీరే శోధించుకోనండి అంటారు. ఏరే వాళ్ళు చెప్పటం, ఏరే వాళ్ళు కాదు, మనమే పరీక్షించుకోవాలి. మన విశ్వాసం ఏ విధంగా ఉంది, మన విశ్వాసం బలహీనమైపోయామా, దేవుని అడిగినప్పుడు మనం ఏ యొక్క హృదయంతో అడుగుతున్నాము, ఏ విశ్వాసంతో అడుగుతున్నాం, అల్ప విశ్వాసంతో అడుగుతున్నామా, అవిశ్వాసంతో అడుగుతున్నామా, లేదా అపనమ్మకంతో అడుగుతున్నామా? ఆ యొక్క కుమారుడి నిమిత్తం తండ్రి ఏ విధంగా మొరపెట్టాడో ఆ యొక్క వాక్యము మనం చూసినట్లయితే, ప్రభా నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో కూడి ఉన్న మనం కూడా ఏ విషయమైతే అడుగుతున్నామో, ప్రభా ఈ విషయం నేను పొందుకొని ఉన్నానని నమ్మే భాగ్యం నాకు దయచేయి, నాలో అపనమ్మకం కలగకుండా సహాయం చేయి, నాలో అవిశ్వాసం కలగకుండా సహాయం చేయి, నేను ఏదైతే అడుగుతున్నానో అది పొందుకొని ఉన్నాను మీ యొక్క నామంలో. ఆయన అంటాడు, నా నామంలో మీరు ఏది అడిగినా ఇస్తాను అంటాడు.
నా నామమును మీరు ఏది అడుగుతారో అది నేను తప్పకుండా ఇస్తాను అంటాడు. అడిగిన మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడు అనమాట. మనం ఆయన నామంలో ఏది అడిగినా, మన ఏది చిన్నదే కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, పిల్లల చదువులే కావచ్చు, ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు, బిడ్డల విషయమే కావచ్చు, మూయబడిన గర్భాల విషయమే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది దేవునికి అసాధ్యమైనది కాదు. మనం అడిగే ప్రతిదీ విశ్వాసంతో అడగాలి. ప్రభా నీవు మాత్రమే చేయగలవు, నాకు తప్పకుండా మీరు మాత్రమే చేయండి, నాకు మీరు తప్ప వేరే మార్గము వేరే దిక్కు లేదు, ఈ కార్యం మీరు మాత్రమే చేయగలరు అనేది ఎప్పుడైతే విశ్వాసంతో మనం దేవుని ప్రార్థిస్తామో మన జీవితాల్లో తప్పకుండా ఆ కార్యాన్ని జరిగించు దేవుడై ఉన్నాడు. ఆ కార్యాలను జరిగించి ఆయన నామాన్ని మహింపరచుకుంటాడు. ఆయన నామము నిమిత్తమైన మనకు కొన్ని కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. మనం అడిగే ప్రతి విషయాన్ని విశ్వాసంతో అడిగి దేవుని యొద్ద నుంచి పొందుకుందాం. దేవుడి యొక్క మాటలు మన హృదయంలో ఫలింప చేయునుగాక. ప్రార్థన. ప్రభా మీకు స్తోత్రాలు ప్రభా, ఇప్పటి వరకు మీ ఉచితమైన కృపలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క మాట్లాడిన ప్రతి మాట ఎవరి హృదయాల్లో నిరర్ధకము కావద్దు ప్రభా, ప్రతి హృదయంలో ఫలించడానికి సహాయం చేయండి ప్రభా. ఇదిగో మంచి నీళ్ళ పడిన విత్తనం వలె నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి ప్రభా. ఇన్ని విడిచిపెట్టే వారంగా కాకుండా విన్న వాక్యాన్ని అనుసరించి విన్న వాక్య ప్రకారం జీవించే కృపను గ్రహించు ప్రభా. మేము అడిగే ప్రతిదీ ప్రభా మేము పొందుకొని ఉన్నామని విశ్వాసంతో నమ్మి నేను ప్రార్థించే ప్రార్థన కృపను, ప్రార్థన ఆత్మను మాకు దయచేయండి ప్రభా. ఏ బిడ్డ ఏ అవసరాలతో వచ్చినదో, ఏ బిడ్డ ఏ యొక్క ప్రభా ఇరుకు ఇబ్బందులతో వచ్చినదో, ఏ బిడ్డ ప్రభా ఈ కార్యం నాకు దేవుడు చేస్తాడని నమ్మి వచ్చినదో ఆ బిడ్డల పట్ల మా అందరి పట్ల మీ కృపను గ్రహించి మా ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయండి ప్రభా. ఈ ఉన్న వాక్యాన్ని ప్రభా మా హృదయంలో ఫలింప చేయండి ప్రభా. ఈ వాక్యానుసారంగా నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకుంటకు మేము ఒకవేళ విశ్వాసంలో బలహీనమైపోయేమేమో ఇప్పుడు మాట్లాడిన ఈ మీ వాక్యపు వెలుగులో మా యొక్క ఆత్మీయ జీవితాలు పరీక్షించుకున్న కృప దయచే ప్రభా. ఇదిగో విడిచిపెట్టం కాదు, నేను ఏ విశ్వాసంలో ఏ స్థితిలో ఉన్నా, విశ్వాసంలో నా పరిస్థితి ఏంటి, నా పొజిషన్ ఏంటని ప్రతి ఒక్కరు ప్రభ పరీక్షించుకొని మీ ఎదుట సరి చేసుకొని విశ్వాసంలో బలం పొందుటకు సహాయం చేయండి ప్రభా. ఈ కొద్ది మాటలు మీరు దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.